హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్కి స్వాగతం. ఇక్కడ ఈరోజు ఈ ట్యుటోరియల్లో లెడ్జర్స్ని మీకు ఇక్కడ ఈ 10 ట్రాన్సాక్షన్స్లో వీటికి జర్నల్ ఎంట్రీ ఏ విధంగా చేయాలో ముందు ట్యుటోరియల్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ట్యుటోరియల్లో లెడ్జర్స్ని వీటిలో ఏ లెడ్జర్స్ ఏవే వస్తాయి, మనం వేటిని లెడ్జర్స్గా తీసుకోవాలని దాని గురించి చూద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్స్లో మిస్టర్ నవీన్ రెడ్డి స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 10 lakh రూపీస్ అని ఉంది కదా. ఇందులో ఎంట్రీ ఏంటి అంటే క్యాష్ అకౌంట్ ఈజ్ డెబిట్, క్యాపిటల్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. సో లెడ్జర్స్ ఏంటి అంటే క్యాష్ అకౌంట్ ఒకటి వస్తుంది, క్యాష్ అకౌంట్ వస్తుంది అండ్ క్యాపిటల్ అకౌంట్ వస్తుంది లెడ్జర్స్లో. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్లో పర్చేజ్డ్ ఫర్నిచర్ వర్త్ 1 lakh రూపీస్. అంటే దీంట్లో ఫర్నిచర్ డెబిట్ అండ్ క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో ఫర్నిచర్ అనే పేరు మీద లెడ్జర్ మనం తయారు చేయాలి, ఫర్నిచర్ అకౌంట్ తయారు చేస్తాం. తర్వాత క్యాష్ మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటిని మాస్టర్స్ అంటారు. లెడ్జర్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక్కసారి క్రియేట్ చేయాలి, సింగిల్ టైం. ఇంతకుముందు క్యాష్ అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనకు వచ్చిన నెక్స్ట్ టైం ఎన్నిసార్లు ఉపయోగించుకున్న డిస్ప్లే అయినా మనకి వాటిని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వన్ టైం క్రియేషన్ మాత్రమే లెడ్జర్స్ని క్రియేట్ చేయాలి. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ బై క్యాష్. సో దీంట్లో ఈ ట్రాన్సాక్షన్ వోచర్ ఎంట్రీ ఏంటి అంటే జర్నల్ ఎంట్రీ ఏంటంటే పర్చేజ్ ఈజ్ డెబిట్, క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. సో పర్చేజ్ అకౌంట్. తర్వాత క్యాష్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, క్యాష్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది కాబట్టి మనం మంచిగా రాసుకోవాల్సిన అవసరం లేదు, క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో దీనికి ఎంట్రీ ఏంటి అంటే క్యాష్ అకౌంట్ ఈజ్ డెబిట్, సేల్స్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. క్యాష్ ఆల్రెడీ ఉంది, సో ఇప్పుడు సేల్స్ అకౌంట్ మాత్రమే మనం తయారు చేయాలి, సేల్స్ అకౌంట్. నెక్స్ట్ తర్వాత శాలరీస్ పెయిడ్ టు స్టాఫ్ బై క్యాష్. అంటే శాలరీస్ పే చేసాం, శాలరీస్ అకౌంట్ ఈజ్ డెబిట్, క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. సో శాలరీస్ డెబిట్ చేసాం. తర్వాత క్యాష్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం లెడ్జర్స్లో మనం తయారు చేయం. పెయిడ్ టు రాజేష్కి పే చేసాం, రాజేష్కి డెబిట్ చేస్తూ రెంట్ పెయిడ్ బై క్యాష్, రెంట్ పే చేసాం, రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్. రెంట్ ఇక్కడ లెడ్జర్స్లో రెంట్ లెడ్జర్ ఒకటి తయారు చేయాలి, రెంట్ లెడ్జర్. క్యాష్ ఆల్రెడీ ఉంది. తర్వాత రెంట్ పెయిడ్ టు రాజేష్కి మనం పేమెంట్ చేస్తున్నాం. సో రాజేష్ అకౌంట్ ఈజ్ డెబిట్, క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. రాజేష్ అకౌంట్ పేరు మీద లెడ్జర్ తయారు చేయాలి, ఆల్రెడీ క్యాష్ ఉంది కాబట్టి మరి అక్కర్లేదు. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్ దగ్గర నుంచి మనం క్యాష్ రిసీవ్ అయింది. దీనికి ఎంట్రీ ఏంటి అంటే క్యాష్ అకౌంట్ ఈజ్ డెబిట్, కిరణ్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. సో క్యాష్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు కిరణ్ ప్రిపేర్ చేయండి, కిరణ్ అకౌంట్. నెక్స్ట్ పెయిడ్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ 1000. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ పే చేసాం. సో టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఈజ్ డెబిట్, టెలిఫోన్ ఎక్స్పెండిచర్ ఈజ్ డెబిట్, టెలిఫోన్ ఎక్స్పెండిచర్ అని రాసుకుంటా. టెలిఫోన్ ఎక్స్పెండిచర్ ఈజ్ డెబిట్ అండ్ క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. ఆల్రెడీ క్యాష్ రెడీ ఉంది. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసాం ఈ ట్రాన్సాక్షన్లో. సో ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ డెబిట్, ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ ఈజ్ డెబిట్ అండ్ క్యాష్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. సో ఈ విధంగా పై 10 ట్రాన్సాక్షన్స్లో లెడ్జర్స్ ఎన్ని వస్తున్నాయంటే టోటలీ 11 లెడ్జర్స్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా లెడ్జర్స్ తయారు చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఏ అకౌంట్ ఎంతెంత బ్యాలెన్స్ కలిగి ఉన్నాయనేది కేవలం లెడ్జర్స్ తయారు చేయడం వల్ల మనకి తెలుస్తుంది. కాబట్టి లెడ్జర్స్ని మనం ఇండివిజువల్ అకౌంట్ అని కూడా అంటారు. అంటే ఇప్పుడు క్యాష్ అకౌంట్లో క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, క్యాపిటల్ అకౌంట్ ఎంత ఉంది, ఫర్నిచర్ అకౌంట్లో ఎంత ఉంది, పర్చేజ్ అకౌంట్లో ఎంత ఉంది, సేల్స్ అకౌంట్ ఎంత ఉంది, శాలరీస్ అకౌంట్ ఎంత, రెంట్ అకౌంట్ ఎంత, ఇలా ఏ ఖాతాకి ఆ ఖాతా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనం లెడ్జర్స్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం 11 లెడ్జర్స్ని ఇక్కడ మనకి ప్రాబ్లంలో వస్తుంది. ఈ విధంగా మనం వన్స్
క్రియేట్ అయిన లెడ్జర్ని నెక్స్ట్ మనం కొత్తగా మనం క్రియేట్ చేయడానికి చేయకూడదు, క్రియేట్ అవ్వదు కూడా. సో ఈ విధంగా మనకి లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.